దేవుడి బాధ అర్థం కావాలంటే మనకు పిల్లలు పుట్టుండాలి. వాళ్ళు అప్పుడప్పుడు మన మీద తన్నుతూ ఉండాలి. అప్పుడు మనకేం అర్థమవుతుంది? దేవుడి పెయిన్ అర్థమవుతుంది, దేవుడి బాధ అర్థమవుతుంది. మన పిల్లలు మనల్ని లెక్క చేయకపోతే, మన పిల్లలు మన మాట వినకపోతే, మన పిల్లలు మనల్ని బాధ పెడుతుంటే అప్పుడు ఎవరి బాధ అర్థమవుతుంది మనకి? దేవుని బాధ మనకి అర్థమవుతుంది. చూసారండి ఎలాగున్నారు వీళ్ళు? ఇంకా అయిపోలేదు. దేవుడు ఎలాంటి వాడు అంటేనండి, మీకు లోకంలో తెలియదు కాదు, మనిషిలో ఉన్న ఈ ప్రేమలన్నీ కూడా దేవుళ్ళలో నుండి వచ్చినవే. అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, పిల్లలు చెడ్డోళ్ళైనా ప్రేమిస్తారండి. ప్రేమిస్తారా? ప్రేమించరా? ఇంట్లో తిడతారు, బయట పొగుడుతారు పిల్లల్ని. తల్లిదండ్రుల స్వభావం ఇది. అంటే పిల్లల మీద ప్రేమది. చెడ్డోడని చెప్తే మా వాడిని ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో పిల్లల్ని బయట ప్రపంచానికి మాత్రం మంచోళ్ళుగా పరిచయం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇదే స్వభావం దేవుడిదండి. ఇది మనలోకి ఎలా వచ్చిందంటే దేవుళ్ళలో నుండి వచ్చింది. మన పిల్లలు చెడ్డోళ్ళైనా మన కడుపులో పెట్టుకుని ఎలాగైతే దాచుకుంటామో, మనుషులు దేవుడి పైన తిరగబడుతున్నా దేవుడు ఎప్పుడు కూడా కడుపులో పెట్టుకుని దాచుకోవాలన్న మనసు కలిగిన వాడేనండి. హింసించాలనో, కొట్టాలనో, తిట్టాలనో, చంపాలనో ఆయన కోపం తీవ్రమైపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు తప్ప, సహజంగా దేవుడు ప్రతిసారి కూడా మనిషి చేస్తున్న ప్రతి తప్పును క్షమించాలి, భరించాలి, మార్చుకోవాలి అని ఆలోచించేవాడండి దేవుడు. తండ్రి, మనకున్న తండ్రి, మనకున్న దేవుడు చాలా మంచి దేవుడు, చాలా మంచోడు, చాలా గొప్పవాడు. మనిషి అర్థం చేసుకోలేదు ఇది.